హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి రుచులు. ఈరోజు మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పెసరట్టు చూస్తున్నామండి. దోశలాగా పేపర్లా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయండి. ఒకసారి వీడియోలో చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. దోశలాగా సన్నగా వస్తాయి. పెసర్లు మన హెల్త్కి చాలా మంచివండి, బాడీని కూల్ చేస్తాయి. సో మనం ఇలా పెసరట్టులాగా వేసుకుంటే చాలా టేస్టీగా హెల్దీ ఫుడ్ తినొచ్చు. అయితే మరి హెల్దీ పెసరట్టు రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? మరి ఈ పెసరట్టుకి కావలసిన పదార్థాలు చూద్దామా? ముందుగా పెసర్లు, బియ్యం, శనగపప్పు, మినప్పప్పు అండ్ మెంతులు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పెసర్లు వేస్తున్నాను. ఇప్పుడు అందులో 3 స్పూన్ల బియ్యం వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో 2 స్పూన్స్ శనగపప్పు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 4 స్పూన్స్ మినప్పప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని మెంతులు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పప్పులన్నింటినీ వాటర్ వేసి ఒక 3-4 టైమ్స్ చాలా మంచిగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న పప్పులో తగినన్ని వాటర్ పోసి మూత పెట్టి నైట్ మొత్తం పక్కన పెట్టుకోవాలి. మార్నింగ్ మూత ఓపెన్ చేసి చూస్తే పప్పు మంచిగా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ పప్పుని కడుక్కోవాలి. ఇప్పుడు ఈ పప్పులో 1 ఇంచ్ అల్లం ముక్క వేస్తున్నానండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు ఈ పప్పుని, పచ్చిమిర్చి వీటన్నిటితో పాటు మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. మధ్య మధ్యలో చూసుకొని వాటర్ వేసుకొని చాలా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ వేసి అది దోశ పిండిలాగా వచ్చేలాగా, లూజ్గా దోశ పిండిలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పిండికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. మన పెసరట్టు పిండి రెడీ. ఒక ఆనియన్ తీసుకొని దాన్ని కింద కట్ చేసి దానికి ఒక ఫోర్క్ కుచ్చి ఆయిల్లో పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఆనియన్తో ఆయిల్ ప్యాన్ పైన పూస్తే ఎలాంటి దోశ అయినా సరే అతుక్కోకుండా బాగా వస్తుందండి. మీరు కూడా ఈ టిప్ ఖచ్చితంగా పాటించండి. ఇప్పుడు మనం పెసరపిండి వేసుకొని దోశలాగా ఎంత సన్నగా వేసినా వచ్చేస్తుందండి. ట్రై చేసి చూడండి. కొద్దిసేపటి తర్వాత అది ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంతే అండి, మిగతా పిండిని కూడా పెసరట్లో వేసేసుకోవాలి. మరి పెసరట్టుని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఒకసారి ట్రై చేయండి, చాలా హెల్దీ కదా, బాగుంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.